నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. ఒకప్పుడు మేము డబుల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాం. దానికి రీజన్ ఏంటో చెప్తాను చూడండి. పేరుకు మాది కాలేజీ మళ్ళీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. మీరు ముందు చూసింది అయితే నిజమేనండి. మాది పేరుకి కాలేజీ, కానీ రెంట్ కట్టలేక హౌస్ మారాము. అది ఈ హౌస్ చూస్తున్నారు కదా, దీని రెంట్ ఎంతో గెస్ చేసి కామెంట్ చేయండి. అయితే ఇంకో రోజున ఏంటంటే రెంట్ కట్టలేక ఒకటి, ఇంకొకటి ఓనర్స్ వాళ్ళు సరిగ్గా ఉండకపోవడం. అంటే ఈ హౌస్ చూస్తే మీకు అర్థమైద్ది. చూడడానికి చాలా పెద్దది, డబుల్ బెడ్రూము. అదే అంటారు కదా 2 BHK అని, మేమైతే డబుల్ బెడ్రూమ్ అంటాము. చూస్తున్నారు కదా, చాలా ప్లేస్ ఉంది, చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా ఓనర్స్ మాకు అంతగా నచ్చలేదు. అంటే పిల్లలు ఆడుకుంటున్నా ఏంటి ఆ గోల, ఏంది అది ఇదని మాట్లాడుతున్నారు. కొంచెం ఉండాలనిపించలేదు. ఆ రీజన్ ఒకటైతే రెంట్ కూడా కొంచెం భారమైంది, చాలా ఎక్కువ అనిపించింది. మేము ఈ ఇంట్లో సంవత్సరం ఉన్నాము. ఈ హౌస్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. మేము ఇల్లు మారడానికి కారణం ఏంటంటే హౌస్ ఓనర్స్ ఒక కారణం, రెంట్ కట్టలేక ఇంకొక కారణం. ముందు చెప్పాను కదా, చెప్పి విసిగిస్తున్నారు అనమాట. అయితే మేము ఈ ఇల్లు తీసుకున్న తర్వాత పిల్లలు ఆడుకోవడానికి బాగుండిద్ది, ఇంకా సెలవులప్పుడు పిల్లలు గోల చేయకుండా ఆడుకుంటారు అని చెప్పేసి తీసుకున్నాము. పిల్లల్ని ఆడుకొని లేదు, ఇక్కడ కాదు బయటికి వెళ్ళి ఆడుకోండి రోడ్డు మీద, అది ఇదని మాట్లాడారు ఓనర్స్. ఇంక ఇలా కాదని చెప్పేసి ఖాళీ చేయాల్సి వచ్చింది. కానీ మేమేమనుకున్నామంటే, మాది కాలేజీ అని చెప్పాను కదా, మాకు కాలేజీ ఉంది. మేమైతే పొద్దున్నే కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తాము. ఇంక అప్పటిదాకా ఇంక ఇంట్లో ఎవరు ఉంటారు కదా, ఖాళీగానే ఉంటుంది. ఇంకా నైటే కదా ఉండేది, ఇంకెందుకు ఇంత పెద్ద ఇల్లు, చిన్నది ఏదన్నా చూసుకుందామని చెప్పి ఇల్లు మారాల్సి వచ్చింది. ఇల్లు మారాలంటే మామూలుగా ఉండదండి బాబు. అది ఎంత తిరిగినా కూడా ఇల్లే దొరకవు. అది కూడా మేము ఉండేది గుంటూరులో కాబట్టి అసలు ఇల్లు దొరకలేదు. ఇంకా దొరికిందే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా వీడియోలోకి వస్తే చూసారు కదా, ఎంట్రన్స్ తర్వాత ఇదంతా హాలు. ఇల్లు అయితే చాలా పెద్దది, అసలు అది ఓడవడానికే నాకు అరగంట పట్టేది. ఇక హాల్లో సింక్ వచ్చింది, ఇక చూడండి. అప్పుడైతే సోఫాలు ఫోటో పెట్టాను, కానీ తమ్నైల్లో మాకు అప్పుడు సోఫాలు తీసుకొని రాకముందు ఈ వీడియో. అది సంగతి. నాకైతే ఇల్లు ప్లెయిన్గా ఉంటూ నచ్చదు, అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న డెకరేషన్ అయితే చేశాను అక్కడక్కడ. ఇంట్లోకి వచ్చిన కొత్తలో తీసిన వీడియో, అన్ని సామాన్లు ఉన్నప్పుడు తీయలేదు, సగం మాత్రమే కనిపిస్తాయి ఈ వీడియోలో మీకు. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మేము సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్న ఇల్లు హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. అప్పుడే చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు సింగిల్ బెడ్రూము అది సరిపోవట్లేదు, ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. ఇంకా సిటీలు అంటే అంతే, ఎక్కడ ఉండాలనుకుంటే ఇంక అక్కడ ఉండడమే. రెంట్లు నెల నెల కట్టాలంటే మామూలుగా ఉండదు. టైంకి రెంట్ ఇవ్వకపోతే ఇంకా ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు ఓనర్స్ కదా. ఇదైతే చూస్తున్నారా, పిల్లలు స్నాక్స్ పెట్టాను అక్కడ, కింద అయితే వాళ్ళు తీసుకొని తింటారని పైన పెట్టాను. ఇదైతే ఈ సందులోకి వెళ్ళే దారి. ఇదైతే ఇప్పుడు అటొక రూమ్ ఇటొక రూమ్ అయితే ఉంది, డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం రండి. ఇదైతే కిచెను, మీ అందరికీ తెలిసిందే, ఇంకా పేరున చెప్పాల్సిన పని లేదు. ఫ్రిడ్జ్, మా ఇంట్లో సామాను కూడా అంతగా ఏముండవు, చాలా తక్కువగానే ఉంటాయి సామాను. ఎందుకంటే రెంట్ హౌస్ కదా, మళ్ళీ మారాలి అంటే చాలా రిస్క్ అని చెప్పేసి మేము సామాను కూడా ఏం పెట్టుకోలేదు. ఏదో అవసరానికి ఉపయోగపడే మాత్రమే ఉంచాము. చూస్తున్నారు కదా, అవే మా సామాను. ఉప్పులు పప్పులు, ఆ డబ్బాలు ఈ డబ్బాలు, ఇంకంతే. ఇంకా అవే డబ్బాలు, పిల్లల స్నాక్స్ బాక్స్లు, ఇంకా అవే ఉంటాయి మ్యాక్సిమం, ఇంకేముండవు, చాలా తక్కువ. ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో మేము సంవత్సరం ఉన్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఖాళీ చేయాల్సి వచ్చింది. కానీ ఇంట్లో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉండేది. నేనేమో చాలా పెద్ద ఇంట్లో ఉండాలి, ఫ్రీగా ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. కానీ కొంతమంది అంటారు కదా, ఫ్రీగా ఉంటే అసలు ఇల్లే కలిసి రాదు, ఇరుకిరుగ్గా ఉంటే ఇల్లు బాగా కలిసి వచ్చిద్దని. ఇవన్నీ మొత్తం మాటలు. మేము చూస్తున్నాం కదా, మేము ఇరుకింట్లో ఉన్నా కూడా
ఇంకా అన్ని సమస్యలే కానీ కలిసి వచ్చేదేం లేదు. అలా అంటారేంటో మరి. ఈ ఒపీనియన్ మీకు అదే ఉందా? కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకైతే అలానే అనుకుంటాను. మేము ఎక్కడున్నా మన టైం బాగుంటే బాగుంటుంది, లేకపోతే లేదు అని. ఇది సంగతి. మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తానంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇదైతే మిక్సీ. ఇదైతే నేను ఆన్లైన్లో మీషోలో తీసుకున్నాను. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్నగా మసాలా పౌడర్లు కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. మాది ఇప్పుడు కూడా ఉంది మా ఇంట్లో. ఇదిగో చూడండి ఇల్లు ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటే భలే ఉండిద్ది ప్రశాంతంగా. నాకు ఇలా పెట్టుకోవడం అంటే ఇష్టం. అది సంగతి. ఇదైతే సింకు. మనం బయటికి వెళ్ళే పని లేకుండా లోపలే కడుక్కోవచ్చు గిన్నెలు కడుక్కోవడానికి. ఇదైతే ఇంకా వాటర్ పెట్టాము. ఇదైతే దేవుడి గుడి. ఇంత పెద్ద ఇంట్లో చిన్న దేవుడి గుడి ఉంది. ఇదైతే నాకు అంతగా నచ్చలేదు. ఇంత పెద్ద ఇంట్లో కొంచెమైనా ఉండాలి దేవుడి గుడి, కొంచెం పెద్దగా. అప్పుడే చూడడానికి చాలా బాగుంటుంది. ఇదైతే చిన్నది. మా ఇంట్లో దేవుడి పట్టాలు కొంచెం ఉన్నాయి కాబట్టి మాకు సరిపోయింది. ఇంకొంచెం ఉంటే బాగుండిద్దని నాకు అర్థమైంది. ఇంకొంచెం అయితే బాగుండిద్ది చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, ఇదే దేవుడి గుడి. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ టబ్. మా వాటర్ కూడా ఇక్కడ పెట్టుకుంటాము. ప్యూరిఫైర్ అలాంటివి ఏం లేవు. రోజు ఆ డబ్బాలు తెచ్చుకోవడం, అలా పోసుకోవడం, తాగటం ఇంకా అలానే ఉంటుంది. ఇవైతే వండుకున్న గిన్నెలు. మా గ్యాస్ పై అయితే చాలా చిన్నది. అది ఎప్పుడో మా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడో కొన్నాం. ఇంకా అది అలానే అడ్జస్ట్ అయ్యి వాడుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఇది కొత్తది కొంటే మళ్ళీ డబ్బులు చాలా అవుతాయి అని చెప్పి. ఇదేమో బ్యాక్ సైడ్. ఇంటికి ఒక 5-6 తలుపులు ఉంటాయండి. అటు ఇటు బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు, లోపల నుంచి బయటికి రావచ్చు, బయట నుంచి లోపలికి పోవచ్చు. అట్లా చాలా గుమ్మాలు అయితే ఉన్నాయి. కిచెన్లో నుంచి వెనక్కి వెళ్ళొచ్చు బ్యాక్ సైడ్న. అక్కడైతే చెత్త డబ్బాలు పెట్టాను. మీ అందరికి తెలిసిందే కదా, మనకి ఈ లోపల అవసరం లేకుండా బయట పెట్టుకోవచ్చు. ఇంకా కుక్కలు కానీ అవి ఇవి ఏమొచ్చేది వెళ్ళేయవు, బాగుండిద్ది. ఇప్పుడైతే మళ్ళీ హాల్లోకి వచ్చాము. తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఆ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇదైతే ఒక బెడ్రూము. మాకు 2 మంచాలు, డబుల్ కట్ మంచాలు వేసినాయి కూడా. ప్లేస్ అయితే చాలా ఉంది. అంటే అప్పుడు ఎంత పెద్ద ఇల్లు ఆలోచించండి, చాలా పెద్ద ఇల్లు. ఈ రూమ్లో నాకు నచ్చింది ఏంటంటే మిర్రర్. రెడీ అవ్వాలన్నా ఏదన్నా మనకి చాలా అవసరం కదా మిర్రర్స్. మనకి గ్లాస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ లాగా. ఇదైతే కిటికీలోంచి పక్కన చెట్లు చాలా బాగుంటుంది వ్యూ. అయితే పక్కన కాలేజీ ఉంది, ఏదో కాలేజీ. ఇక్కడైతే కబోర్డ్స్. ఇంకా తెలిసిందే కదా, మనం బట్టలు మడత పెట్టి లోపల పెట్టుకున్నప్పుడు కనిపించకుండా వేసుకుంటాం కదా, అలా అయితే మడతలు పెట్టి పెట్టాను. ఇంకా మొత్తం చూపించేదే ఉందని చెప్పేసి ఇంకేం చూపించలేదు. పక్కనైతే బీరువా కూడా పెట్టాము. ఇక్కడ చూస్తున్నారు కదా బీరువా. దీనికైతే అద్దం ఉంది. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటామా బీరువాని. బీరువా కూడా కబోర్డ్స్ వచ్చాయి. ఇంకా బయట కనిపించేది ఏం లేదు, మొత్తం వేసుకోవడమే డోర్స్. అది సంగతి. బీరువా ఎంతో ఇష్టపడి తీసుకున్నాను నేను, అద్దం ఉందని. ఆ అద్దం కోసం రోజు కాపలా ఉండాలి, పిల్లలు ఎక్కడ పగల కొడతారా అని చెప్పి. ఇది కూడా చూసారా, మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది. దాంట్లో బొబ్బస్కాయ చెట్లు ఇంకా రకరకాల చెట్లు వేసారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకో ఆ రూమ్ పక్కన ఈ విండోస్ అయితే రూమ్కి 3 సైడ్ విండోస్ అయితే వచ్చినాయి. ఇవైతే మా మంచాలు. అవి అటేమో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇటు నుంచి వెళ్ళొచ్చు. మేము మంచాలు వేస్తాం కాబట్టి అటు వాడుకోం కాబట్టి ఇంకొకటి ఉంది, ఇంకొకటి వాడుకుంటారు. మొత్తం అయితే ఇలా ఉంటుంది చూడండి ఒక రూము. ఎంత పెద్దగా రూమ్లు. నాకైతే మామూలుగా ఉండదు ఉడవాలన్నా తొడవాలన్నా. కానీ మనం ఇష్టపడి తీసుకున్నప్పుడు ఇంకా తప్పదు, చేసేది ఏం లేదు. ఖచ్చితంగా ఉడవాలి తొడవాలి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి పోతాం రండి. ఇదైతే ఇక్కడ మెషిను. మనకి ఏది ఉన్నా లేకపోయినా మెషిన్ అయితే ఇంట్లో ఉండాలి.
మన పాత బట్టలు కుట్టాలంటే ఇంకెవరు కుట్టరు కాబట్టి ఏదైనా చినిపోయినా మనం ఏదన్నా వాటి మీద ప్రయోగాలు చేయాలన్నా మిషన్ అయితే మనకు కావాలి. ఇదైతే ర్యాక్, టేబుల్స్, వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టాను నేను. పక్కన అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఆ వాష్రూమ్లో పైప్ వేసి ఇంకా ఇక్కడే పెట్టుకుంటాం. వాషింగ్ మిషన్ ఇక్కడే పెట్టాము. ఇంకా వెనక సైడ్ బ్యాక్ సైడ్ పెడదామంటే అవ్వలేదు, ట్యాప్ లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టాం ప్రజెంట్. తర్వాత మార్చేసాం. ఇక్కడ కూడా విండోస్ వచ్చినాయి చూడండి, ఎంత బాగా కనపెడుతుందో వ్యూ. చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కడికెక్కడ కబోర్డ్స్, మనకి ఇంకా లోపలికి ఏం పెట్టినా కనపడవు. ఇంకా చూడడానికి చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలబ్బా. మేమైతే కట్టుకోవాలి, మాకైతే ఇల్లు కూడా లేదు. ఇంకెక్కడున్నా రెంట్లు కొంటామే కదా, అది సంగతి. మాది కాలేజీ కాబట్టి చైర్స్, టేబుల్స్ కామన్. ఇంకా ఎక్కడ చూసినా ఇంకా అవే ఉంటాయి. కాలేజీ అంటున్నారు, ఏం కాలేజీ చెప్తారా అని అనుకుంటారేమో. చెప్తాను ముందు కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. మేమైతే కాలేజీ వర్క్ చేసేది. ఏం కాలేజీ, అసలు ఏం వరకు, ఏముంది, ఏ కాలేజీ అని చెప్పేసి ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మన వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే హాల్లోకి వచ్చాము, ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు, చూస్తున్నారు కదా. మళ్ళీ కిచెన్లోకి వచ్చాము, మళ్ళీ డోర్ తీసాము. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్, ఇదంతా బ్యాక్ సైడ్ మా పిల్లల సైకిల్, అది మళ్ళీ వాష్రూము, అటు నుంచి వాడుకోవచ్చు. ఈ ఇంట్లో 3 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, అటాచ్డ్ బాత్రూము, మళ్ళీ ఇది బయట. సైకిల్ కొత్తగా కొన్నాం, అందుకే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. అప్పుడే వీడియో తీసా. ఇదైతే మల్లె చెట్లు బాగానే ఉంటాయి. నాకు డౌట్, ఈ చెట్టు ఏందో నాకు అర్థం కాలేదు, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఒకటేమో చిన్నది మామిడి చెట్టు, ఈ పెద్ద చెట్టు ఏదో నాకు ఇప్పటికి కూడా తెలియదు. అంటే మొక్కల్లో కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సరేలే, మొక్కలు కూడా తెలియవా మీకు అనుకుంటారేమో. ఏం చేస్తాను, తెలియనప్పుడు తెలియదనే చెప్పాలి. ఇదైతే పక్క సైడ్ గొంతులాగా ఉండేది కదా, అది. ఇదంతా తొడవాలంటే మామూలుగా ఉండదు. ఇంకేం చేస్తాం, ఎట్టగట్టు తుడుచుకోవడమే, చేసేది ఏం లేదు. ఇదిగోండి, ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు హాల్లోకి. చెప్పులన్నీ దాంట్లో వేసాను, కింద ఎందుకు ఆగమాగంగా ఉంటాయి అని చెప్పేసి. ఇదైతే మొత్తం బయట ఇంత ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పేసి ఇల్లు తీసుకున్నాము. ఇల్లు తీసుకుంటే దీనికి రెంట్ ఎంత కట్టామో తెలుసా? 13,000 కట్టాం. మీరు గెస్ చెయ్యండి అని చెప్పాను, కానీ ఇంకా అప్పటిదాకా ఎందుకులే మిమ్మల్ని ఆపడం అని చెప్పేసి నేనే చెప్పేసాను. దీనికి ఇంటికి 13,000 కట్టాం. 13,000 కట్టి కూడా మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ